క్లాస్? నేను 7th. ఎవర్రా 7th క్లాస్? 7th క్లాస్ ఎవరా చెప్పండి. ఎవరు 7th? నేను 7th క్లాస్ కాదు, నేను కాలేజ్. మా అమ్మో, ఇదేంటిది? సీతారాంపట్నం. సీతారాంపట్నం రోడ్డు మీదుగా నువ్వు వెళ్తావా? KTVS రోడ్ ఎక్కి కిన్నెరసాని రోడ్ ఎక్కుతాము. కోల్, అది కోల్ తీసుకెళ్ళేది కదా, అది కోల్ తీసుకెళ్ళి ఇది మా పాలవంచండి. ఇది ఇదంతా KTPS థర్మల్ పవర్ స్టేషన్. KTPS థర్మల్ పవర్ స్టేషన్. స్టేషన్ థర్మల్ పవర్ స్టేషన్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇది కొత్తగూడెమా? పాపా మాది కాదు మమ్మీ, అది కాలేజ్ కదా. ఇంజనీరింగ్ కాలేజ్, అను బోస్ ఇంజనీరింగ్ కాలేజ్. తల్లి లాంగ్ లాంగ్ కిన్నెరసాని చూపిస్తానండి ఈరోజు నాతో పాటు. ఇంకా వీడియో చూసేవాళ్ళు పాలమంచులో వాళ్ళు గనక ఇన్ కేసు ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిమ్రజాయ్ బ్లాగ్. ఇవాళ మేము అక్కడికి వెళ్తున్నాం. ఇవాళ కిండర్ జాయ్ రిజర్వాయర్. కిన్నెరసాని రిజర్వాయర్. దేనికి వెళ్తున్నావు? చూడడానికి ఫారెస్ట్. మా చెల్లి లేదని ఆడుకోవడానికి. మీ చెల్లి పేరేంటి? శ్రద్ధ. ఎక్కడికి వెళ్ళింది మీ చెల్లి? సుజాత్ నగర్. సో అందుకనే నువ్వు బయటకు వెళ్తున్నావు. ఏం చూస్తావు కిన్నెరసాని రిజర్వాయర్కి వెళ్ళి? డియర్స్, చీతా, ఇంకా ఇంకెవరున్నాయా? టైగర్, మఫూసా. మఫూసా అంత సినిమా అక్కడ ఏం లేవాడా? మఫూసా అయిపోయాక డియర్స్ ఉంటారు. I guess cheetahs ఏం మరి పికాక్. పీకాక్స్ కూడా లేవు. మరి అది ఏముంటది? ఒక్కటే యూడి ఇట్లా రావాలా? డీర్ పార్క్, అక్కడ పెద్ద వాటర్ ఉంటుంది, వాటర్ చూడొచ్చు. మునగొచ్చా వాటర్లో? మునగడం అనుకుంటా, బోట్ వేయచ్చు. బోటింగ్కి వెళ్ళచ్చు. నేను వెళ్తాము. 5లో పెట్టేది, దగ్గర జూమ్ ఎక్కువ ఉంది. పప్ప నేను మర్చిపోయా. వాటర్ ఇట్లా పడుతుంది. మనం అక్కడికి వెళ్ళి చూసాము కింద నుంచి. వెల్కమ్ టు ఇది మా కిన్నెరసానిలో చాలా షూటింగ్స్ జరిగాయండి అప్పట్లో. ఇదంతా ఫారెస్ట్, బాగుంటది. బోటింగ్ ఉందా పాప? నాకు భయం వర్షం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రజా వ్లాగ్స్. మా కిన్నెరసాని, మా పాలవంచలో కిన్నెరసాని అనమాట. ఆ రోజు మీకు ఎక్స్ప్లోర్ చేయడానికని వెళ్ళాను. సో అది చూపిద్దామని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం ఆపేసి కంటిన్యూగా వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా, చూడండి. ఈ కిన్నెరసాని అయితే సూపర్ ఉంటుందండి. మా పాలవంచకు దగ్గరలో ఇది కిన్నెరసాని అనమాట. చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పై దాకా ఎలో లేదన్న. ఆ రోజు ఫుల్ రెయిన్ ఉండటం వల్ల కొంచెం వరకే ఎలో ఉందన్నమాట. ఎక్కడ వరకు అయితే ఎలో ఉందో, నాకు ఎంతైతే వీలుందో అక్కడ వరకు వెళ్ళి అయితే షూట్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఆ రోజు వెదర్ మాత్రం చాలా బాగుందండి, అసలు చాలా పీస్ఫుల్గా హాయిగా అనిపించింది. పాలవంచలో ఇలాంటి ప్లేసెస్ ఇంకొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెళ్ళినప్పుడు కనుక మీకు చిన్న చిన్న ప్లేసెస్ అంటే పాలవంచలోనే కాదు, పాలవంచ నియర్ దగ్గరలో ఏదైనా ప్లేసెస్ ఉంటే కనుక మీకు నేనైతే నా ఛానల్ ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను, ఓకేనా? చూసిన వాళ్ళు అట్లా కామ్గా ఉండకండి, మెసేజ్ రూపంలో మీ మెసేజ్ అయితే చెప్పండి, ఎట్లుంది ఏంటి ఇంకా ఎలా తీయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు, ఓకేనా? అంటే మీరు కామెంట్ చేస్తే నాకు నెక్స్ట్ వ్లాగ్లో ఏం తీయాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అప్పుడు ఓపెన్ చేసిన కింద అక్కడ దాకా వెళ్ళకండి, ప్లీజ్ కావాలి. నార్మల్గా వదిలితే ఎట్లుంటుంది తెలుసా, ఇట్లా పడి ఇట్లా పడుతుంది. అవతల నుంచి వచ్చారు వీడు కార్ వేసుకొని, అవతల నుంచి వచ్చారు వీడు కార్ వేసుకొని. అవతల నుంచి వే ఉందా? అప్పు వాళ్ళ అవతల నుంచి వే ఉందా? అప్పు డ్యూటీకి వెళ్ళేదండి, అప్పు డ్యూటీకి వెళ్ళాలంటే అట్లా అట్లా, అవును అవును అవును. పండు ఏది సనగాడు? చలో కోతులు ఉన్నాయి, ఇవ్వండి. ఇదిగో నువ్వు అక్కడది. పోదామా? ఉరి 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 స్లో మొత్తం ఓపెన్ చేయలే, ఇంకా తక్కువే చేశారు. చూసారు కదండి కిన్నెరసాని, సూపర్ ఉంటుందండి. ఇంకా పైకి అంటే లోపలికి ఇంకా గేట్ అది క్లోజ్ చేశారు, ఎందుకంటే వాటర్ ఫుల్ వస్తున్నాయి అనమాట. అంటే గేట్స్ మొత్తం ఓపెన్ చేయలేదు, ఒక 2 గేట్సే ఓపెన్ చేశారట. అయినా కానీ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉందని చెప్పి పైకి అయితే ఎలో లేదు. కొంచెం వరకే మీకు మధ్యలో చూసినట్లయితే బోర్డు డిస్ప్లేలో ఉంది, అక్కడ వరకే ఎలో చేశారనమాట. కొంచెం దూరమే వెళ్ళాము, కానీ బాగుంది, మస్తు అనిపించింది. అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట కిన్నెరసాని, బాగుంటుంది ప్లేసు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు మెరూన్ కార్ వెళ్ళింది కదా, అటు సైడ్ వెళ్తే బోటింగ్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళినా ఇదే సిచ్యువేషన్, వర్షం వస్తేనే
అంటే పాలవంచ బేసిక్గా చెప్పాలంటే పాలవంచ కొంచెం వేడిగా ఉంటుంది. ఈ వర్షం వచ్చినప్పుడు కొంచెం వెదర్ చల్లబడింది, బయటకు వద్దాంలే అనిపించినప్పుడు కాదు ఫుల్ వర్షం వచ్చింది. సో ఆ వర్షంలో ఎక్కువ వాటర్స్ వచ్చేసినాయి అనమాట. అందుకని బోటింగ్ కూడా ఆ రోజు చేయలేదు, పిల్లలు ఉన్నారని చెప్పి. అసలు ఎలో కూడా లేదనుకుంటా ఆ టైంలో, ఎందుకంటే పైకే ఎలో లేదన్నారు. సో ఎలో లేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కిందకి వెళ్దాం. ఇక్కడ గడ్డుంది కదా, కోసి అంటే హాయ్ రా, హలో వచ్చేసింది చూడండి నన్ను చూసి. హాయ్, గడ్డి దీనికి ఇట్లా ఇట్లా యూ వాంట్ గడ్డి? పీకడానికి రావట్లేదు. దా ఇంకోటి వచ్చింది. ఇగోటి వేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి. వాటికి కూడా చాక్లెట్ బిస్కెట్ అలవాటు చేసి ఉంటారు. గడ్డి తినట్లేదు. ఏయ్ హారు మీద ఎక్కావేంట్రా? పోతుంది. తీయండి ఏదైనా మంచి ఆకు తీయండి. ఇది ఇది అక్కడ డక్స్ ఉన్నాయి పండు. గట్టిగా లాగు. పట్టుకోవచ్చు కూడా మంచిగా తల మీద. ఇలా పట్టుకోవచ్చు మనం తల మీద, దాని తల మీద. కొరికిద్ది. వాసన చూసుకో ఇప్పుడు చెయ్యి. గలీజ్ ఆయిల్ స్మెల్ వస్తుంది. కిన్నెర సాన్ ముట్టుకోవచ్చు, ఏమనదు. జోయా ఏయ్ పదండి లోపల పద. నేను లోపలికే తీస్తా. లాక్ ఉందిలే కానీ అవి రావులే కానీ. పంపు కొట్టిద్దటండి. నీళ్ళు వస్తాయిరా. పంపు కొడదు. కంపు కాదు పంపు. లేవుగా. అంతమంది పెట్టాలి. వాడినది వచ్చిందండి. ఏంటది? ఇది పాలవంచకి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి. అంటే మా ఇంటికి రిటర్న్ అవుతున్నాం, కిన్నెరసాని నుంచి పాలవంచకు అనమాట. ఇది అసలు ఎంట్రన్స్లోనే వీడియో తీయాలి. నా చేతిలో ఫోన్ అవైలబుల్గా లేదు. నేను టికెట్స్ తీసుకుంటానికి వెళ్ళాను, సో తీయలేకపోయాను అనమాట. అది కూడా మిస్ చేయడం ఎందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇది ఎంట్రన్స్. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
ఎట్లుందిరా ఐస్ క్రీము జోయా బాగుందా? ఈ సైగలే చుట్టాలు లేవు. నువ్వు కదా ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, అది మీ చేతిలోనే ఉంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.